వెల్కమ్ బ్యాక్. సో స్క్రీన్ మీద క్వశ్చన్ రెడీగా ఉంది. సో మీరు కూడా బుక్, పెన్ను, పెన్సిల్ ఏదో ఒకటి తీసుకుంటే స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ బెటా. సో వన్ ఇస్ ఏ ప్లస్ ఐబి, తర్వాత సి ప్లస్ ఐడి, తర్వాత మైనస్ సి ప్లస్ ఐడి అండ్ దెన్ ఏ మైనస్ ఐబి. అండ్ పక్కన ఒక కండిషన్ ఇచ్చాడు. వాట్ ఇస్ ఇట్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ హీఈస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకే, విల్ డూ దిస్. ఫస్ట్ నేను ఏ ఇన్వర్స్ ఫార్ములా రాస్తా. సో ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఆఫ్ ఏ. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకుందాం. ఇక్కడ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, పక్కన సి ప్లస్ ఐడి, తర్వాత మైనస్ సి ప్లస్ ఐడి అండ్ ఆఫ్టర్ దాట్ ఏ మైనస్ ఐబి. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్వర్స్ ఫైండ్ చేసే ముందు ఎప్పుడైనా కూడా డెట్ ఫైండ్ చేసుకోవాలి. అర్థమైందా? డెట్ ఫైండ్ చేయకుండా డైరెక్ట్గా మీరు ఇన్వర్స్కి వెళ్ళిపోకండి. సో ఫస్ట్ విల్ ఫైండ్ ద డెట్ ఆఫ్ ఏ. దట్స్ నథింగ్ బట్ డెట్ అంటే ఎలా చేస్తారు బేటా? ఇవి రెండు మల్టిప్లై చేయాలి, మైనస్ పెట్టుకొని ఇవి రెండు మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఏ ప్లస్ ఐబి multiplied with a minus ib and put minus, then after that c plus id multiplied with minus c plus id. Alright, so ఇప్పుడు det a is equal to, ఇది ఏ ఫామ్లో ఉంది? a plus b into a minus b, that is a square minus b square. Be careful. నెక్స్ట్ తర్వాత c plus id రాసుకొని నేను ఇక్కడ ఏం చేస్తానంటే మైనస్ కామన్ తీస్తా. ఓకే, సో మైనస్ కామన్ తీసి ఇక్కడ ముందుకు వచ్చేస్తుంది. ముందు దిస్ విల్ బికమ్ ప్లస్. సో ప్లస్ అయిపోయిన తర్వాత దిస్ విల్ బికమ్ సి మైనస్ ఐడి. ఓకే, రైట్. సో నౌ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ స్క్వేర్? ఐ స్క్వేర్ వాల్యూ -1. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తుంది. మీకు ఇది వరకు కూడా మ్యాట్రిసెస్ స్టార్టింగ్ వీడియోస్లో చెప్పిన నేను. ఓకే, సో ఇది మ్యాథ్స్ 2A సెకండ్ ఇయర్లో వస్తుంది. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. సో ఐ స్క్వేర్ వాల్యూ ఇస్ -1. సో దెన్ బీ స్క్వేర్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ ఇదే ఫామ్లో ఉంది బేటా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దట్స్ అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఆల్ రైట్. సో నౌ ఇప్పుడు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్, ఇక్కడ ఐ స్క్వేర్ ఉంది, ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ డి స్క్వేర్. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ డి స్క్వేర్. ఇప్పుడు దీని వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో. ఒకసారి క్వశ్చన్ చూస్తే దీని వాల్యూ ఎంత ఉంది బేటా? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఎప్పుడైతే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తుందో దెన్ ఏ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అవుతుందో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏ ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం. సో ఏ ఇన్వర్స్ ఫామ్లో మళ్ళీ ఒక్కసారి రాసుకుంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది, డన్. బట్ వాట్ అబౌట్ అడ్జాయింట్ ఏ? సో అడ్జాయింట్ ఏ మనం చేద్దాం. సో అడ్జాయింట్ ఏ ఎలా చేస్తాం తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏ మ్యాట్రిక్స్ ఏంటి ఒకసారి రాస్తాను నేను. ఏ ప్లస్ ఐబి, సి ప్లస్ ఐడి, తర్వాత మైనస్ సి ప్లస్ ఐడి అండ్ దెన్ ఏ మైనస్ ఐబి. ఓకేనా? ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఏం చేస్తామంటే ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయా వాటిని రీప్లేస్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ మైనస్ ఐబి రాస్తాం, ఇక్కడ ఏ ప్లస్ ఐబి రాస్తాం. తర్వాత ఈ రెండు ఉన్నాయి చూసారా, సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి, ఆ రెండింటికి మైనస్ పెట్టుకుంటాం. మైనస్ పెడితే ఇది మైనస్ సి మైనస్ ఐడి అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి మైనస్ ఐడి అవుతుంది. ఓకేనా? ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో అప్పుడు ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో డెట్ ఏ వాల్యూ ఆల్రెడీ 1. సో అది రాసుకుంటే సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి బై 1. ఇక బై 1 రాసిన ఒకటి రాకపోయినా ఒకటే. ఓకేనా? సో దట్స్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఆల్ రైట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కన్స్ట్రక్ట్ ఎ 3/2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ డిఫైన్డ్ బై aij ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ i - 3j. ఓకే, విల్ డూ దిస్. ఇప్పుడు
మనం ఏం చేయాలి, ఒక 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా. 3/2 మ్యాట్రిక్స్ అంటే ఏంటి, 3 rows అండ్ 2 columns ఉండాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఏమేమి అవుతాయి అనేది చూద్దాం ఫస్ట్. ఓకే, సో row 1, row 2, row 3, ఇక్కడ column 1, ఇక్కడ column 2. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 3 rows 2 columns. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ని, ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏం రాస్తాం, A11 అని రాస్తాం. ఎందుకంటే అది ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి. ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉంది కాబట్టి A12. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం. ఓకేనా, ఇవి ఎలిమెంట్స్. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ ఎలా డిఫైన్ అయి ఉన్నాయి, Aij ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ I - 3j. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు A11. ఏం చేస్తాను నేను, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, Aij ఫామ్లో ఉంది. అంటే I ప్లేస్లో 1, J ప్లేస్లో 1 పెట్టుకుంటా. దట్ విల్ బి ½ ఇంటూ mod ఆఫ్ 1 - 3 ఇంటూ 1. దట్ విల్ బి ½ ఇంటూ mod of 1 - 3, ½ ఇంటూ mod -2. సో mod ఉంది కాబట్టి మైనస్ విల్ బికమ్ ప్లస్ 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో A11 ఏమొచ్చింది నాకు, 1 వచ్చింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, A12, దాని పక్కంది A12. ఇది I, ఇది J. సో ½ mod I - 3j. సో దీంట్లో ఏం చేస్తాను నేను, ½ mod 1 - 3 ఇంటూ 2 is equal to ½ mod 1 - 3 2s are 6. సో -5 వస్తుంది, mod తీసేస్తే 5/2. నెక్స్ట్ తర్వాత A21, అంతేనా, రైట్. సో A21 మళ్ళీ ఇది I, ఇది J. సో దిస్ విల్ బి ½ mod I - 3j. దిస్ ఈజ్ ఈక్వల్ టు ½ mod 2 - 3 ఇంటూ 1. సో ఇది ½ mod 2 - 3 ఎంత, -1. సో మాడ్ పోతే, మాడ్ పోతే అంటే కాదు, మాడ్లో నెగిటివ్ ఉంటే ప్లస్ వచ్చేస్తుంది, దట్ విల్ బి 1/2. నెక్స్ట్ ఏమొస్తుంది, A21 తర్వాత A22, సెకండ్ రో సెకండ్ కాలం, A22 మళ్ళీ ఇది I, ఇది J. సో ½ mod 2 - 3 ఇంటూ 2, దట్ విల్ బి ½ mod 2 - 3 2s are 6. సో mod -4/2. సో మోడ్లో నుంచి నెగిటివ్ వెళ్ళిపోతుంది, 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఏమొస్తుంది, A31, ఇక్కడ మళ్ళీ ఇది I, ఇది J. సో ½ mod 3 - 3 ఇంటూ 1. ఆల్రైట్, సో ½ mod 3 - 3, దట్స్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ వీ హ్యావ్ ద లాస్ట్ ఎలిమెంట్ A32. నౌ హియర్ దిస్ ఇస్ I and this is J. సో ½ mod 3 - 3 ఇంటూ 2, దట్ ఈస్ ½ మాడ్యులస్ ఆఫ్ 3 - 3 2s are 6. సో -3 వస్తుంది, బట్ మాడ్ ఉంది కాబట్టి +3 అయిపోతుంది, దట్ ఈస్ 3/2. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒక మ్యాట్రిక్స్లో రాస్తే 3/2 ఫామ్లో ఏమొస్తాయి ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది బెటా, 1 ఉంది, దాని పక్కన 5/2 వచ్చింది. తర్వాత ఏమొచ్చింది, 1/2, దాని పక్కన 2, తర్వాత 0, లాస్ట్ ఎలిమెంట్ 3/2. సో ఇది మనల్ని అడిగిన మ్యాట్రిక్స్. ఓకేనా, రైట్. ఆల్ రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రెడీ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ A, షో దాట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. రైట్, విల్ డూ దిస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే A ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ అని అర్థం. అంటే ఒక మ్యాట్రిక్స్ దాని ట్రాన్స్పోజ్ రెండు ఈక్వల్ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, ఇది జనరల్గా డెఫినేషన్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, షో దాట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్ అంటున్నాడు. ఓకేనా, షో దాట్ A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. సో ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఎట్లా చేస్తామంటే, ఫస్ట్ దీనికంటే ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీ మనం యూస్ చేస్తాం. ఏంటి అంటే, A ఇంటూ B హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్ ఇంటూ A ట్రాన్స్పోజ్. వీల్ యూస్ దిస్ ప్రాపర్టీ.
ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి మనం ఈ ప్రాపర్టీ వాడతాం. రైట్, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్నాడు. ఓకేనా, ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ తీసుకోండి. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఉంది కదా, ఈ మొత్తానికి ట్రాన్స్పోజ్ పెడితే ఏమవుతుంది. సో ఇప్పుడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ విల్ బీ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది బేటా, ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్లో ఉంది. ఓకే, సో ఇదేమవుతుంది, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. దాన్ని నేను ఇక్కడ ఎలా అప్లై చేయాలి, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకేనా, అంటే ఏమొచ్చింది మనకి, దేంతో స్టార్ట్ అయ్యామో దాంతోనే ఎండ్ అయ్యాం, అంటే రెండు ఈక్వల్ వచ్చినాయి కదా. అంటే బేసిక్గా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజు, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజు, ఇది కూడా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజే అవుతుంది. సో దేర్ ఫోర్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్. అర్థమైందా, అంటే ఒక మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఇది, ఇదేంటి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే వచ్చింది, అంటే సేమ్ వచ్చినట్టేగా. ఒక మ్యాట్రిక్స్ దాని ట్రాన్స్పోజ్ రెండు ఈక్వల్ అయినాయి. ఓకే, దేర్ ఫోర్ ఇట్ ఈస్ సిమెట్రిక్. ఓకేనా, రైట్. ఓకే, ఇక్కడ 26th క్వశ్చన్ ఏంటంటే, రైట్ ద డెఫినేషన్స్ ఆఫ్ సింగులర్ అండ్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. సో దిస్ ఇస్ అ వెరీ ఈజీ వన్. సో రాద్దాం. ఫస్ట్ సింగులర్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాస్తాను నేను. ఓకే, రాసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తా, సరిపోతుంది. రైట్, సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is said to be singular if det of A equal to 0. అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది, దాని డెట్ వాల్యూ 0 వస్తే ఆ మ్యాట్రిక్స్ని మనం ఏమంటాం, సింగులర్ అంటాం. ఎగ్జాంపుల్ తీస్తా చూడండి. సో ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, 8 4 4 2. రైట్, సో ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ చేయాలి. సో డెట్ ఫైండ్ చేయడం అంటే ఏంటి, బేసిక్గా 8 into 2 మల్టిప్లై చేస్తాం, మైనస్ 4 into 4 మల్టిప్లై చేస్తాం. సో 8 2 16 మైనస్ 4 4 16. సో 16 మైనస్ 16 0. సో డెట్ ఎంత వచ్చింది, 0. సో అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు నాన్ సింగులర్కి డెఫినేషన్ రాద్దాం. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, సో ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ A ఈజ్ సెడ్ టు బి నాన్ సింగులర్ ఇఫ్ det A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఉల్టా అంతే. ఓకే, సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ సింగులర్ ఎప్పుడవుతుంది, det A 0 అయితే. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ ఎప్పుడవుతుంది, det A నాట్ ఈక్వల్ టు 0 అయితే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ, సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3 0 6 4. సో దీన్ని డెట్ ఫైండ్ చేద్దాం. సో డెట్ ఫైండ్ చేయడం అంటే మీకు తెలుసు, 3 into 4 12 మైనస్ 0 into 6 0. సో 12 minus 0 is 12. This is not equal to 0. Therefore, this matrix is called non-singular matrix. అర్థమైందా, అంతే. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ రెండు మ్యాట్రిసెస్ ఇచ్చాడు, ఒకటి మ్యాట్రిక్స్ ఏ, ఇంకోటి మ్యాట్రిక్స్ బి, అండ్ పక్కన ఒక కండిషన్ ఇచ్చాడు, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఎక్స్ అంటున్నాడు. ఓకేనా, సో విల్ డూ దిస్. సో గివెన్, ఫస్ట్ గివెన్ రాసుకోండి. మ్యాట్రిక్స్ ఏ ఏంటి, 3 2 -1 2 -2 0 1 3 1. అండ్ వాట్ ఇస్ మ్యాట్రిక్స్ బి, -3 -1 0 2 1 3 and 4 -1 2. ఓకేనా, సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దిస్ ఈజ్ ఆల్సో గివెన్. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్. సో ఏం చేయాలి ఇక్కడ, చాలా సింపుల్, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేద్దాం.
సో ఏ ప్లస్ బి యాడ్ చేయడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే 3ని -3తో, 2ని -1తో, -1ని 0తో అలా యాడ్ చేయాలి. సో రాస్తే సో ఇక్కడ ఏమొస్తుంది, 3 + -3, 2 + -1, -1 + 0. నెక్స్ట్ 2 + 2, -2 + 1, 0 + 3. నెక్స్ట్ 1 + 4, 3 + -1, 1 + 2. ఓకే, సో x is equal to ఇది 3 - 3 0, ఇది 2 - 1 1, ఇది -1 యాజ్ ఇట్ ఈస్. 2 + 2 4, నెక్స్ట్ -2 + 1 -1, 0 + 3 3, 4 + 1 5, 3 - 1 2, 2 + 1 3. ఇది మ్యాట్రిక్స్ ఎక్స్. ఓకేనా, రైట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ ద లాస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు, మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి, అండ్ హీస్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ A into B transpose whole transpose. Okay, we'll do this. So as usual మనం ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ వాట్ ఈస్ మ్యాట్రిక్స్ ఏ? మ్యాట్రిక్స్ ఏ is 2 0 1 -1 1 and 5. Okay, and what is matrix B? Matrix B is -1 1 0 0 1 -2. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? ఫైండ్ A into B transpose whole transpose అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? Step 1 is we'll find A into B transpose. ఈ బ్రాకెట్ లోపల ఉంది చూసారా? ఓకే, ఇది ఫైండ్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకే, అది మనం చేసే ఆర్డర్ అనమాట. సో ఫస్ట్ A into B transpose ఫైండ్ చేయాలి. సో A into B transpose అంటే మ్యాట్రిక్స్ ఏ మన దగ్గర ఉండి 2 0 1 -1 1 5 ఇంటూ వాట్ ఈస్ B transpose. సో బీని ట్రాన్స్పోజ్ చేయాలి. -1 0 1 1 0 -2. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లికేషన్ నేను ఆల్రెడీ పాత వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తా. సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ విత్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్, సో దట్ విల్ బి 2 into -1 -2, 0 into 1 0, 1 into 0 0. తర్వాత మళ్ళీ ఫస్ట్ రో ఎలిమెంట్స్ విత్ సెకండ్ కాలమ్. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది? 2 into 0 is 0, 0 into 1 0, 1 into -2 is -2. Okay, and now second row elements with first column elements, so that will be -1 into -1 +1, plus 1 into 1 plus 5 into 0 is 0. So mali second row with second column, so -1 into 0 is 0, plus 1 into 1 is 1, plus 5 into -2 is -10. All right, so now this will be -2 2 and 1 -10 is -9. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? A ఇంటూ బి ట్రాన్స్పోజ్. కానీ వాడు అడిగింది ఏంటి? A ఇంటూ బి ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ అడిగాడు. అంటే బేసిక్గా -2 -2 2 -9 అనే మ్యాట్రిక్స్ ఉంది చూసారా, దిస్ వన్, దీనికి మనం ట్రాన్స్పోజ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయడమేగా. ఈ కాలమ్ని రోలాగా రాసుకోండి, ఈ కాలమ్ని రోలాగా రాసుకోండి. రైట్, సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు దీంతో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో దీని తర్వాత మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చేద్దాం. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.